వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఎక్కడ భారతదేశంలో అది ఉంటుందా? అంత 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 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కడుతుంది, 15,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కడుతుంది. అందుకు అలాంటి లాబీలో పడి మేము అలాంటి స్కామ్లో ఇరుక్కోకూడదు ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఉంది. ఒకటి గత ప్రభుత్వం జరిగిన అనుభవాలు తెలుసు కదా, ఆ సాక్షాత్ ఆ ప్రభుత్వం కదా ఆ మంత్రి వచ్చి నాకు చర్య తీసుకుంది. రెండు, మూడోది ఏపీఎండిసి నుంచి థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసి డైరెక్ట్ ఖజానా నుంచి డబ్బు తీసుకుంటే అది కాదని చెప్పి కేంద్రానికి లేఖ రాశాం మా పార్టీ. దాంతోపాటు కోర్టు కూడా వెళ్ళాం. ఇది చట్ట విరుద్ధం అని చెప్పాం. ఇది చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక దానికి రాబోయే కాలంలో చాలా పెద్ద అధ్వానంగా ఉంటుంది, విధ్వంసం జరుగుతుందని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. మేమేమి లోపగారి చెప్పట్లేదే. ఇక మూడోది టీసీఎస్ చెప్పారు. 20 ఎకరాలను వచ్చి ఎకరం 50 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న వ్యవస్థ దానికి ఇస్తున్నప్పుడు 1000 కోట్లు ఇస్తున్నప్పుడు నెలగాక మొన్న కదా టీసీఎస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇన్ని వేల ఉద్యోగులు తీసేస్తున్నాం, లక్షలాది మంది తీసేస్తున్నామని. మనం ఒకసారి పరిశీలించుకోవాలి కదా. అంటే ఆ కంపెనీ తాలూ చక్కెర పెంచడానికే మీరు చేస్తున్న పని. లులుకి ఇస్తే అతను కొండ వచ్చి మలేశ్వర్, సింగపూర్లోను ఇంకా మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళ అవుట్లెట్లనే వాళ్ళు క్లోజ్ చేసుకొని వాళ్ళు మీ నష్టాల్లో ఉన్నారని మూసేస్తుంటే మీరు వచ్చి ఇక్కడ వచ్చి 1,500 కోట్ల రూపాయలు ఆ మినిమం 1,500 కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చి అప్పనంగా 99 సంవత్సరాలకి మీరు వచ్చి వాళ్ళు దారదత్తం చేస్తే. రైట్, ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు.